పట్టుకుని వెళ్తున్నాను. పెద్ద పాకేశారు, చిన్నపిల్లలు సరదా చేసుకుంటారుగా. వేసిన తర్వాత లోపలికి వెళ్తుంటుంటే, నడుచుకుని వెళ్తుంటే సంటి పిల్లడు వెళ్ళిపోయినిపిస్తుంది దాంట్లోంచి, పాకులోంచి. అప్పుడు నేను అనుకున్నాను, ఇప్పుడు ఇది పెన్ డ్రైవ్లు పెట్టేసి వినిపిస్తున్నారు కదా, అది అనుకుని పెట్టారేమో అనుకున్నాడు. వాడికి నిజంగా ఒరిజినల్ ఏడు వినిపిస్తుంది. నాకు జస్ట్ ఏంటని చెప్పి 4 అడుగులు వెనక్కి వెళ్ళి పాకలో చూస్తే 3 నెలల పిల్లని పడుకోబెట్టేశారు. అక్కడ గడ్డిలో 3 నెలల పిల్లని పడుకోబెట్టేశారు. ఆడు కన్న తల్లి పక్కనకు వచ్చి మా అప్లయర్ చెవులు కొట్టుకుని కూర్చుని ఉడుకో అంటుంది. అప్పుడు నేను వెళ్ళి ఆడికి కాసేపు నిలబడాను. అమ్మ ఈ అబ్బాయి ఎవరంటే మా అబ్బాయినండి అంది. అదేంటి గడ్డిలో పడుకోబెట్టో పురుగో పుట్టో కొడుతుంది కదా అంటే ఆవిడ అంది, ఇంకో గంట పడుకుంటేనండి 500 వస్తాయండి అంది. పాస్టర్ గారు అన్నారంట, 2 గంటలు పడుకోబెట్టు 500 ఇస్తామన్నారంట. అప్పుడు కుర్రోడిని పిలిచి అడిగాను, ఒరే ఎందుకు ఇలాంటి పనులని చేస్తారా, పిల్లోని ఎందుకు పడుకోబెడతారా, ఏ బొమ్మ పెట్టుకోపోయారంటే ఇది రియల్ క్రిస్మస్ అని అంటున్నాడు. రియల్ క్రిస్మస్ అని పిల్లలు పడుకోబెట్టేస్తావా అంటే మిమ్మల్ని విమర్శించడం కాదు, కానీ క్రైస్తవ లోకం ఇంకా పుట్టిన దగ్గర ఉండిపోయింది. కానీ నా ప్రభు వచ్చేస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. నా ప్రభు మేఘారూఢుడే వచ్చేస్తున్నాడు. స్తోత్ర. ఆయన పంపబడ్డాడు, మామూలుడు కాదు. పర్వతాలు సృష్టి ఆరంభం, నీటి ఓటలు, కొండలు కోనలు లేనప్పుడే, భూమి మీద రవ్వంత మట్టి లేనప్పుడే పుట్టిన దేవుడు. స్తోత్ర. అలా పుట్టిన దేవుడు పంపబడ్డాడర్రా. మీకు ఇక్కడ ప్రశ్న రావాలి, మరి పాస్టర్ గారు పుడితే కన్యమేరీ గర్భం అంత పుట్టలేదా? ఎస్, కందవిడ. కన్నడంలో అర్థం ఉంది.